మీరు పట్టుకోండి అది అదేవిధంగా శాసనసభ ఎదురు కూడా అర్థం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాసనసభ గారికి శ్రేణులు మిత్రులైనటువంటి ఈశ్వరరావు కూడా వాళ్ళిద్దరూ కూడా ప్రత్యేకించి అందరూ ఒకసారి పట్టేసుకుంటే ఆయన ఉపన్యాసం ఇస్తారు మనందరూ ఉద్దేశించి. రోడ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ చెప్పేశారు కాబట్టి ఏదో మీరు అందరూ కూడా వర్క్లో ఫస్ట్ సేఫ్టీ పాటించారు. ఎందుకంటే మన ఆపరేషన్ స్టాఫ్కి చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు జాగ్రత్తగా దూరుతున్నాం, లోపలికి దూరుతున్నాం. మీరు డ్యూటీ నుంచి పేరుకి ఇంటికి వచ్చిన వరకు తిరిగి వెళ్ళిన వరకు మీ కుటుంబం మీరు చూస్తుంటారు. అందుకు మీరు సేఫ్టీ లేకుండా మాత్రం మీరు పని చేయలేదు. ఏదైతే లేకపోతే కానీ మస్తు సేఫ్టీ అనేది మీరు పాటించి వర్క్ చేయాలని నా సలహా. ఇంకోటి ఏంటంటే మన ప్లాంట్ పరిస్థితి కూడా బాగా చేసింది. మన ప్లాంట్ మనం నిలబెట్టుకోవాలి. మన ప్లాంట్ ఈరోజు విశాఖపట్నంలో పేరు విశాఖపట్నం ఏంటంటే బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం చరిత్ర లేదు. అలా స్టీల్ ప్లాంట్ వల్ల ఇంతమంది చరిత్ర విశాఖపట్నానికి మనం ఈ రోజు వీక్ అవుతుందని తెలిసింది కాబట్టి మనం దీన్ని నిలబెట్టుకొని ఈ ప్లాంట్కి మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ పునరావృతికి ఎటువంటి లోటు లేకుండా మీ అందరూ కూడా కష్టపడి ఈ ప్లాంట్ని అలాగే చూస్తారని ధన్యవాదాలతో కోరుకుంటున్నాను. అలాగే కమిటీ ఈ యొక్క పాలసీ నాకు మన ట్రాఫిక్ మన పాలసీ చాలా మంచిది. ఎందుకంటే మనం రిటైర్మెంట్ అయిపోతున్నామంటే మన దిగులు బాగా వస్తున్నాయి. ఆ టైంలో మనం పెట్టుకొని మీ అందరితో కలిసి మాట్లాడుకోవడం పంచుకోవడం అనేది కల్చర్ చాలా ఆనందంగా కూడా ఉంది. ఇలాగే కంపెనీకి నా ధన్యవాదాలు. అంత కష్టపడితే కానీ ఈ కార్యక్రమం జరగదు. అలాగే మన అన్నమాన కళాశాలలు అందరూ కష్టపడితే కానీ మనందరూ లేచి వెళ్ళిపోతాం. కానీ చేయాలి, ఐటీ చేయాలి, ఎవరు చెప్పాలి, ఎన్ని చేయాలి. ఆ అన్నమాన కళాశాలలు అందరికీ కూడా నేను నా కంపెనీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కంపెనీకి నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలాగే 10 కాలాల పాటు ప్రాముఖ్యంగా స్టాండ్ నిలబెట్టండి. అన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళాను, డిపార్ట్మెంట్ వెళ్ళాను. మన డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ పర్సన్ దాకా నేను చూడలేదు. అది చాలా ఆనందం. నేను డిపార్ట్మెంట్ తోటి ఒక్క రోజుతో కాంటాక్ట్ చేస్తున్నాను. అండ్ సో వెరీ హ్యాపీ. నేను హ్యాపీగా రిటైర్మెంట్ కట్టుకుంటాను. మీ అందరి జీవనంలో ఆ జీవితానికి బాగా నడుపుతున్నది అందరితో ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ.